వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ప్రవీణ్ ముదిరాజ్ గారు ఉన్నారు, కార్పొరేటర్. ప్రవీణ్ గారు, దాదాపుగా అంటే మీరు సికింద్రాబాద్ లో చూస్తున్నారు ఎలక్షన్స్, తర్వాత జూబ్లీహిల్స్ లో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం అనేది జరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది ప్రజల నుంచి రెస్పాన్స్? జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మరి శ్రీనగర్ కాలనీలో మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఒక 10 బూతులకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా మరి ఏదైతే ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉన్నదో, మేము ఏ ఇంటి తలుపు తట్టినా కూడా మాకంటే ముందే వాళ్ళే చెప్తా ఉన్నారు, అన్న మేము కంపల్సరీగా టీఆర్ఎస్కే ఓటేస్తాం, ఖచ్చితంగా గోపీనాథ్ గారు చేసిన సేవలు మర్చిపోలేం, మేము ఖచ్చితంగా వారి భార్యకు న్యాయం చేయాల్సిన, సునీత గారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది, మీరు చెప్పినా చెప్పకున్నా, మీరు వచ్చినా రాకున్నా అది మా బాధ్యత అన్న, ఎందుకంటే మేము 10 ఏళ్ల నుంచి డెవలప్ అయినాం, మా కాలనీస్ అన్ని డెవలప్ అయినాయి, ఈ 6 నెలల నుంచి మేము గమనిస్తా ఉన్నాము, ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు, మేము అనాథ పిల్లలాగా అయిపోయింది మా బస్సులన్నీ కూడా అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అన్న మీరేమో ఇట్లా అంటున్నారు, వాళ్ళేమో అంటే దొంగేడుపులు ఏడుస్తున్నారు, ఓట్ల కోసం ఏడుస్తున్నారు, తర్వాత వారి యొక్క కుటుంబాన్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి. తర్వాత లోకల్ అయినటువంటి నవీన్ యాదవే మంచోడు, శ్రీమంతుడు, ఉత్తముడు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నేను ఒక్కటే చెప్తాను, భర్త చనిపోయిన ఆడామని అట్లా మాట్లాడడం అన్నది నిజంగా కూడా మన సంస్కృతి కాదు. ఒక భర్త చనిపోయిన ఆడామె ఏడుస్తుంటే భావోద్వేగాలకు గురి అయితే ఆమెను పట్టుకొని డ్రామాలు చేస్తున్నారంటే, మీ ఇంట్లో ఈ పరిస్థితి అయితే మీరు కూడా ఇట్లానే బిహేవ్ చేస్తారా? మీ ఇంట్లో ఇట్లాంటి పరిస్థితి అయితే మీరు కూడా డ్రామాలు చేస్తున్నారని చెప్తే ఎవరైనా మీరు భరించుకోగలుగుతారా? నేను ఒకటి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, భర్త చనిపోయిన ఏ ఆడదైనా హిందూ సాంప్రదాయంలో ఎవరైనా కూడా భర్త చనిపోయినారంటే కనుక ఖచ్చితంగా మరి వారు భావోద్వేగాలకు గురి అవుతారు, ఖచ్చితంగా వారికి బాధ అనిపిస్తుంది, ఏడుస్తారు. దాన్ని చూసి మీరు డ్రామాలు చేస్తున్నారంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఏం శాస్తి చేయాలో వారికి చేస్తారు. అంటే అక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 10 సంవత్సరాలు మీ కుర్చీని పక్కన పెట్టి మరి వచ్చిండు కదా, సో ఏమంటారు మళ్ళీ అక్కడ? రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు కాదు, ఉన్న 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఏం చేసిండో చూసినాడు. మీరు ఇంతకుముందు నవీన్ గారి గురించి చెప్పినారు, నవీన్ గారు ఉత్తముడు, నవీన్ కి టికెట్ ఇచ్చినారని చెప్పేసి, కాంగ్రెస్ చేసిన పాపమే నవీన్ కి శాపమై ఆయనకు తగులుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమీ లేదు, నవీన్ యాదవ్ తీసుకొచ్చి ముందు పెట్టేసి నవీన్ యాదవ్ ఏదో ఉద్ధరించేస్తాడని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ చేయాలంటే ప్రభుత్వం మంచిగా ఉండాలి, నవీన్ యాదవ్ ఏదైనా మంచి పని చేయాలంటే ప్రభుత్వంలో మంచి పనులు చేస్తే నవీన్ యాదవ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఉన్న మంత్రులే వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు, ఉన్న మంత్రులే వాళ్ళు కమిషన్ల గురించి తోపులాటలు చేసుకుంటా ఉన్నారు, ఒక శాఖలో ఇంకో శాఖల కమిషన్లు తీసుకున్నామని చెప్పేసి వాళ్ళకి సుఖంగా లేరు. మీరు చెప్పండి ఒక మాట, మన రాష్ట్రంలో ఏ సెక్టర్ ఎవరు సుఖంగా ఉన్నారు? ఎవరు కూడా సుఖంగా లేరు. ఇక్కడ ఒకటి మా కేటీఆర్ గారు పదే చెప్తా ఉంటారు, ముగ్గురు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎవరు అంటే గీతక్క, సీతక్క, మా కొండక్క సంగతి మీరు రీసెంట్ గా మీరే చూసినారు. కొండక్కని ఇబ్బంది పెట్టి లాస్ట్ కి ఆమె బస్ట్ కాలేక వాళ్ళ బిడ్డనే చెప్పింది, రేవంత్ రెడ్డి మమ్మల్ని అరాచకం చేస్తున్నాడు, బీసీలం అని చెప్పేసి మమ్మల్ని అనగదొక్కాలని చేస్తా ఉన్నారు, మరి బీసీలం అని చెప్పేసి మరి ఈ రకంగా మా మీద అందరు కలిసి పగబడతా ఉన్నారని చెప్పేసి ఏ రకంగా అయితే ఆమె చెప్తా ఉన్నదో, మరి ఇవన్నీ చూసి ఇమ్మీడియట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఆడవాళ్ళందరూ రివర్స్ అయిపోతారు, మహిళలందరూ ఇక కొట్టే స్టేజ్కి వస్తారని చెప్పి తెలిసి ఇమ్మీడియట్ గా ఆమెను తీసుకొని మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఒక ఫోటో సెషన్ పెట్టిపించి, లేదు ఇది మా కుటుంబ వ్యవహారం, మేము మంచిగా అయిపోయినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది డ్రామా వాళ్ళు చేసేదంతా. అని ఒక బీసీ బిడ్డగా చెప్పండి, 42% రిజర్వేషన్ ఇచ్చిండు కదా, దానికైనా యాక్సెప్ట్ చేయరా రేవంత్? 42% రిజర్వేషన్ ఎక్కడ అయ్యింది, ఏమైంది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఆర్టికల్ 9 ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా చేస్తే ఎవడైనా 42% రిజర్వేషన్ వచ్చిందని చెప్తారు, కానీ ఆయన చేసిన డ్రామా ఏదైతే ఎలక్షన్లలో మా పార్టీ నుంచి 42% ఇస్తాము, మీ పార్టీ నుంచి ఇవ్వండి అని చెప్పేసి ఏవైతే డ్రామాలు చేస్తున్నారో ఎవరు కూడా బీసీలు హర్షించరు. ఏ బీసీ అయినా కూడా వాళ్ళందరికి ఆలోచన వచ్చింది, ఇది మోసపూరితమైన డ్రామా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఏదో లోకల్ బాడీ ఎలక్షన్లలో లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఇవన్నీ చేస్తా ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కోట్లకు పోయి కోట్లు ఇస్తలేవు, కోట్లు ఆపుతా ఉన్నాయి అని చెప్పేసి డ్రామా చేయడం ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఆర్టికల్ 9 లో మీరు ఇంక్లూడ్ చేయాలి, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి, అప్పుడు బీసీలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు ఏదో బై ఎలక్షన్లు వస్తాయి, బై ఎలక్షన్లలో బీసీల దగ్గరికి వెళ్ళి మేము ఏదో లబ్ధి పొందాలి, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్ లో లబ్ధి పొందాలని మీరు అయితే చూస్తా ఉన్నారు. ఈ జూబ్లీ ఎలక్షనే మీకు చెంపపెట్టు అవుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సో పక్కా నవంబర్ 14 గెలుపు, నవంబర్ 14 పక్కా గెలుపు. ఇదే ఛానల్లో విజయోత్సవ ర్యాలీలో ఇంతకంటే ఉత్సాహంగా మాట్లాడతామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ.